నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. వినియోగం చేయాలి, అది ఆమె బాధ్యతగానే చూడాలి. ఒక రెండవది శౌచం, పాకశుద్ధి, పాత్రశుద్ధి, గృహశుద్ధి, ఈ మూడు కూడా స్త్రీ యొక్క బాధ్యతగా చెప్పారు. అంటే శుచి శుభ్రత అనేది స్త్రీ చేతిలో ఉన్నది. నాగరికతకి మొదటి చిహ్నం, ప్రధాన చిహ్నం శుచి శుభ్రతే. ఒక నాగరికత, ఒక సంస్కారం శుచి శుభ్రత ద్వారానే తెలుస్తుంది. అలాంటి విషయంలో స్త్రీ సమర్థురాలని చెప్పి స్త్రీకి ఆ బాధ్యత అప్పచెప్పారు. అంతేకాదు శుచి శుభ్రతకి, పవిత్రతకి, సంపదలకి తల్లి స్త్రీమూర్తి అయిన మహాలక్ష్మి. అందుకే మహాలక్ష్మి స్వరూపంగా స్త్రీని చూస్తూ శుచి శుభ్రత, అది శౌచే ధర్మే అనేటువంటి విషయంలో శౌచధర్మం స్త్రీకి అప్పగించారు. ఇకట తర్వాత పాకాదుల యందు, వంట విషయంలో అన్నారు. ఇది ప్రధానంగా భోజనం అనేటువంటిది ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడికి చాలా అవసరం. అందరికీ అవసరమైనటువంటి బాధ్యత స్త్రీ చేతులు పెట్టారు. ఆమె పెట్టిన తిండి తినే ఎవరైనా ఏదైనా పని చేయగలరు. అందుకే పాకం ఒకటి, శౌచం ఒకటి, అర్థం ఒకటి, ఈ మూడింటి యందు స్త్రీకి అధికారం ఇచ్చారు. అంటే గృహ సంబంధమైనటువంటి ప్రధాన కృత్యముల యందు స్త్రీకే ఆధిపత్యం ఇవ్వబడింది. అందుకే గృహిణి గృహముచ్యతే అనేటువంటి మాటలో కూడా ఇల్లే ఇల్లాలు అనేటువంటి మాట మనకి ప్రాచీన కాలం నుంచే ఉన్నది. ఇయం గేహే లక్ష్మీ అంటాడు రామచంద్రమూర్తి ఉత్తర రామచరిత నాటకంలో. ఈ ఇంట్లో మహాలక్ష్మిగా ఉన్నది కదా సీతమ్మ అని. కనుక మహాలక్ష్మి స్థానం అత్యంత పవిత్రమైనటువంటి స్థానం ఇవ్వబడుతున్నది ఇక్కడ. అందుకే తల్లిగా పిల్లలు గౌరవించడం, భార్యగా భర్త గౌరవించడం కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం ఇది. ఆ కారణం చేతనే భార్యాభర్తల బంధంలో భార్యకి భర్త గౌరవం ఇవ్వాలి అని చెప్తున్నారు. కొందరు స్త్రీ యొక్క ధర్మములని పతివ్రతా ధర్మాలు చెప్తూ ఉంటారు. అటువంటి ధర్మములు స్త్రీకి ఎలా చెప్పారో పురుషుడికి కూడా స్త్రీ పట్ల ఎలా ప్రవర్తించాలనే ధర్మములు కూడా చెప్పారు. అవి కూడా మర్చిపోరాదు. ఇవి చెప్పినప్పుడు అవి చెప్పాలి. ఆ రెండూ మనం గమనించుకోవాలి. నియమాలు ప్రతి వారికి అవసరమే. ఎందుకంటే పుట్టుకతోనే అందరూ సత్పురుషులు కారు. మహాత్ములు సత్పురుషులు ఎవడో కోటుకోడు ఉంటాడు. అలాంటి వాళ్ళకి మంచి ఆలోచనలు కలిగితే వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్ డిసిప్లైన్, తమను తాము నియంత్రించుకోగలరు. కానీ అందరికీ తమంత తాము నియంత్రించుకోవడం చేత కాదు కనుక ధర్మశాస్త్ర సహాయంతోనూ ఇంట్లో పెద్దల సహాయంతోనూ నియంత్రణ జరగాలి. ఆ నియంత్రణ అనేటువంటిది కేవలం అటు ఇటు పరిగెడుతున్న చిత్తాన్ని నిగ్రహించడం మాత్రమే తప్ప అది నిర్బంధం మాత్రం కాదు. అది ఒక క్రమశిక్షణలో భాగం. అందుకే ఎవరు తోస్తే వాళ్ళ వైపే మనస్సు వెళ్ళేటట్టుగా స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రవర్తించరాదు. స్త్రీకి ఏకపత్ని వ్రతము, అదేవిధంగా పాతివ్రత్యము ఇచ్చా నియమాలు చెప్పబడుతున్నాయి. అంటే పురుషుడు ఒక స్త్రీని మాత్రమే తన పత్నిగా భావించడం, అదేవిధంగా స్త్రీ ఒక పురుషుని మాత్రమే తన పతిగా భావించడం అనేది ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం అనే ధర్మములు గృహస్థ ధర్మంలో అత్యంత ప్రధానంగా ఆదర్శంగా భారతదేశం చెప్తున్నది. ఈ విధంగా స్త్రీ పట్ల ఒక గౌరవాన్ని, ఒక క్రమశిక్షణని చెప్పిన భారతీయ ఋషులకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ ఉదయం శివ పంచాక్షరి తిలకిద్దాం, పరమేశ్వరుని కృపకు పాత్రులవుదాం. వైశాఖ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. అస్మాన్ పాహి శరణ్యేశ ప్రణతార్తిహరావ్యయ త్వద్రూపమేతద్గోవింద సహస్రార్క సమద్యుతే. వైశాఖ మాసంలో అనంతగుణ సమన్వితుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని కీర్తించుకునేటువంటి వేళలో మనం పఠించుకోదగినటువంటి శ్లోకం ఇది. అస్మాన్ పాహి. భక్తులందరూ కూడా ఆ స్వామిని కీర్తించుకునేటువంటి ప్రయత్నంలో ప్రతి భక్తుడు కూడా కోరుకోవాల్సింది ఏంటంటే పాహి, రక్షించుము అని. అంటే ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని కొంతమంది భక్తులు ఆర్తులై ఉంటారట. అంటే సాంసారికమైనటువంటి వేదనలు ఏవైతే ఉన్నాయో వాటి చేత పీడింపబడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ వేదనల నుంచి రక్ష కావాలి. మరికొంతమందికి ఈ సాంసారికమైన బంధాల నుంచి విముక్తి కావాలి, దానికోసం రక్షణ కావాలి. అలా ఆ స్వామిని రక్షించమని వేడుకోనటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. అందుకని అస్మాన్ పాహి శరణ్యేశ, ఇది చాలా ప్రశస్తమైనటువంటి ప్రయోగం. శరణ్యుడు అంటే ఎవరినైతే మనం శరణు వేడుకోవచ్చో ఆయన శరణ్యుడు. ఎంతమంది ఉన్నారు లోకంలో? సామాన్యమైనటువంటి పాలకుల దగ్గర నుంచి వారిని ఆశ్రయిస్తే వాళ్ళందరూ మనని ఎంతో కొంత రక్షిస్తూనే ఉంటారు. కనుక శరణ్యులే వీళ్ళంతా. వీళ్ళకి కూడా శరణ్యులు ఎవరంటే దేవతలు.
అనంతమైనటువంటి దేవతా సమూహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా శరణ్యుడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. కనుక అస్మాన్ పాహి శరణ్యేష, శరణ్యులైనటువంటి దేవతాదులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈశుడు పూజనీయుడు, అర్చనీయుడు, ఆశ్రయణీయుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు శరణ్యేశుడు అనమాట. కనుక హే శరణ్యేశ మమ్మల్ని రక్షించుము. ప్రణతార్తి హర అవ్యయ. ప్రణతార్తి హర అంటే నీకు నమస్కరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్తిని హరించేటువంటి వాడివి, వారి యొక్క కష్టాలని తొలగించేటువంటి వాడివి నువ్వు. అవ్యయుడవు నీవు. సాధారణంగా ధనం అనేక రకాలుగా ఉంటుంది. మనం సంపాదించినటువంటి ధనం కొద్దిగా ఉండొచ్చు. దాన్ని మనం ఎవరికైనా ఇస్తే ఇచ్చిన మేరకి మన దగ్గర ఆ ధనం తగ్గుతుంది. అదేవిధంగా శక్తి, అదేవిధంగా ఇతర సామర్థ్యాదులన్నీ కూడా కొంతకాలం తర్వాత తగ్గుతూ ఉంటాయి. కానీ ఈయన అవ్యయుడు. యథా యథా దీయతే తథా తథా వర్ధతే అని చెప్పేసరిని ఇచ్చిన కొద్దీ పెరుగుతూ ఉంటుందన్నమాట ఈయన దగ్గర. అవ్యయం, తరగడం అనేటువంటిది ఎరగనటువంటి తత్వం అన్నమాట ఈయన. అందుకని అవ్యయ. త్వద్రూపమేతత్ గోవింద. ఈ విశ్వం కానీ ఇతర దేవతామూర్తులు కానీ ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి ఇదంతా ఎవరు అంటే త్వద్రూపమేతదు, నీ యొక్క రూపమేది హే గోవిందుడా, వేదరక్షకుడా, గోరక్షకుడా, భూరక్షకుడా. అటువంటి స్వామి సహస్ర అర్క సమద్యుతే, 1000 సూర్యుల యొక్క కాంతులతో సమానమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడవు నీవు. అటువంటి హే అనంత, హే విష్ణు, నమస్తుభ్యం, నీకు నమస్కారమయ్యా అని చెప్పడం అనేటువంటిది ఈ శ్లోక ఆంతర్యం. మనం ఈ వైశాఖ మాసంలో పఠించుకోదగినటువంటి శ్రేష్టమైన శ్లోకాల్లో ఇది ఒకటి. వైశాఖ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈ రోజున ఏప్రిల్ 23వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో వైశాఖ మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి, పుష్యమి నక్షత్రం, సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. పుష్యమి అనేటువంటిది అదితి దేవతాత్మకమైనటువంటి నక్షత్రం కనుక అదిత్యుపాసనం. అదితి అంటే దేవమాత అయినటువంటి అదితి కాదు, పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. పరబ్రహ్మ ఉపాసనం, ఉపనిషత్ పఠనం ఇటువంటివి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు సోమవారం కనుక శివ సంబంధమైనటువంటి అభిషేకాదుల్ని నిర్వర్తించుకోవచ్చు. అష్టమి తిథి కనుక కూడా మనం శివ ఉపాసనం చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సకల శుభకరుడు మంగళకరుడుని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.